తమిళనాడును లిక్కర్ స్కామ్ వ్యవహారం కుదిపేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా మద్యం షాపుల ముట్టడి చేపడుతోంది బీజేపీ. దీంతో ఎక్కడికక్కడ బీజేపీ నేతలను అరెస్టులు చేస్తున్నారు పోలీసులు. పలు చోట్ల కార్యకర్తలకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. లాఠీచార్జ్ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు పోలీసులు. మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నాయకురాలు తమిళసైని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు అసెంబ్లీని కూడా లిక్కర్ స్కామ్ కుదిపేస్తోంది. స్పీకర్ అప్పావుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది ఏఐడీఎంకే. స్పీకర్ డీఎంకే కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తోంది. యావత్ తమిళనాడును లిక్కర్ స్కామ్ వ్యవహారం కుదిపేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా మద్యం షాపుల ముట్టడి చేపడుతోంది బీజేపీ. దీంతో ఎక్కడికక్కడ బీజేపీ నేతలను అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. పలు చోట్ల కార్యకర్తలకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. లాఠీచార్జ్ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు పోలీసులు. మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నాయకురాలు తమిళసైని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు అసెంబ్లీని కూడా లిక్కర్ స్కామ్ కుదిపేస్తోంది. స్పీకర్ అప్పావుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది ఏఐడీఎంకే. స్పీకర్ డీఎంకే కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని ఆరోపించింది. తమిళనాడును లిక్కర్ స్కామ్ వ్యవహారం కుదిపేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా మద్యం షాపుల ముట్టడి చేపడుతోంది బీజేపీ ఒకవైపు. దీంతో ఎక్కడికక్కడ బీజేపీ నేతలను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. పలు చోట్ల కార్యకర్తలకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం కూడా జరిగింది. లాఠీచార్జ్ చేసి అక్కడున్నటువంటి ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు. అలాగే మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నాయకురాలు తమిళసైని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసెంబ్లీని కూడా లిక్కర్ స్కామ్ కుదిపేస్తోంది. స్పీకర్ అప్పావుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది ఏఐడీఎంకే. స్పీకర్ డీఎంకే కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తోంది. కొద్దిసేపటి క్రితం బీజేపీ నాయకురాలు తమిళసైని కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. పలుచోట్ల బీజేపీ కార్యకర్తలకు పోలీసులకు కూడా తీవ్ర వాగ్వాదం జరిగినటువంటి సందర్భాలు కూడా చోటు చేసుకున్నాయి. తమిళనాడును ప్రస్తుతం లిక్కర్ స్కామ్ వ్యవహారం కుదిపేస్తోంది. ఎక్కడికక్కడ బీజేపీ శ్రేణులు మద్యం దుకాణాలను ముట్టడించడానికి ప్రయత్నించడంతో ఎక్కడికక్కడ అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. పోలీసులు బీజేపీ కార్యకర్తలను, బీజేపీ నేతలను అందరినీ కూడా అదుపులోకి తీసుకుంటున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. కాసేపటి క్రితమే సీనియర్ బీజేపీ నాయకురాలు తమిళసైని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.